అంటే ప్యూర్ సినిమా థియేటర్ చూసినట్టు చెప్తున్నా, అంత తెలుగు వాళ్ళు అంత తెలుగు నెటివిటీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సినిమా పాన్ ఇండియా మారినా బేసికల్గా మనకు వస్తే కొంచెం మన లోకల్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా, దాంట్లో ఎక్కువ కనిపించింది టీజర్లో మీకు టైటిల్ సహా కంప్లీట్. అదే అంటే టైటిల్ పెట్టినప్పుడే అనుకుంటే సంతాన ప్రాప్తి అంటే మిక్కీ డోనర్ అని చూసాం కదా, తెలుగులో ఆల్రెడీ తీసారు ఆల్రెడీ సుమంత్ తోటి. మీరు ఆల్రెడీ చూసారు ఆ సినిమాని? చూసా, వికీడోన్ రిలీజ్ అయినప్పుడు చూసా. నరుడా డోనర్ అది కూడా చూసా. అది స్పర్మ్ డొనేషన్, స్పర్మ్ తక్కువ, ఆపోజిట్ అన్నమాట ఇది యాక్చువల్లీ దానికి. అంటే బేసికల్గా అలాంటి సినిమాలు హ్యాండిల్ చేసినప్పుడు కొంచెం లేడీస్ సెంటిమెంట్ ఎక్కువ ఫీల్ అవుతారు పిల్లల విషయంలో కాబట్టి. మీ చుట్టుపక్కల ఏమైనా ఇలాంటి ఏమైనా అనిపించినాయి? నేను యాక్చువల్లీ ఆ యాంగిల్లోనే ఆలోచించిన సెంటిమెంట్ విధంగా. చుట్టుపక్కల అంటే మా ఆంటీ అంకుల్ వాళ్ళు సఫర్ అయ్యారు చాలా కాలం అది, కానీ అప్పుడు నా వయసు కొంచెం తక్కువ కాబట్టి నాకు అంతే దాని ఒక సీరియస్నెస్ అంత ఐడియా లేదు. బట్ ఈ సినిమా చేసే కొద్దీ నాకు అర్థమైంది అసలు వాట్ దే వుడ్ హ్యావ్ గాన్ త్రూ అని. బట్ ఇప్పుడు 40-42 తర్వాత కన్సీవ్ అయ్యారు మా ఆంటీ. సో ఇట్ ఈస్ పాసిబుల్ అనే ఒక ఇది కూడా ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్ అనే ఒక పాయింట్ కూడా ఉంది. సో